Good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. ఆ సూర్య భగవాన్ని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ వచ్చేసి ఎవ్రీ ఎండ్ ఈజ్ న్యూ బిగినింగ్ అని ప్రారంభించాలి. ఒకటి అయిపోతుంది, మనకు అయిపోయింది, డన్. ఈరోజు సక్సెస్ ఫెయిల్యూరో తెలిసిపోతుంది. వర్క్ మళ్ళీ కొత్త దానికి మళ్ళీ రూపం తెచ్చుకోవాలి. అరే మార్చి ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాట్ అబౌట్ నెక్స్ట్ ఎంసెట్ ఉంది, మెయిన్స్ ఉంది, ఇవి రాసుకోండి. అయిపోయింది, వాట్ ఈజ్ ద నెక్స్ట్ అంటే ఎంసెట్లో ర్యాంక్ సాధించిన తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత వాట్ ఈజ్ ద నెక్స్ట్? నీవు ప్రిపేర్ అవ్వాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? మంచి పర్సంటేజ్ ఎంసెట్లో రాసుకోవాలి, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్ తెచ్చుకోవాలి. వాట్ ఈజ్ ద నెక్స్ట్? జాబ్స్ తెచ్చుకున్న తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి. ప్రతి దానికి ఎండింగ్కి న్యూ బిగినింగ్ అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. పిల్లలు పుట్టారు, వాట్ ఈజ్ దెన్స్? వాళ్ళ పాల పిక్కలు వాళ్ళని పెంచాలి, వాళ్ళని ఎడ్యుకేషన్ చెప్పించాలి, చదివించాలి. ఆ తర్వాత వాళ్ళని ప్రయోజకం చేయాలి, పెళ్లి చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత, ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. ఇలా ప్రతి పాయింట్కి ఏదైనా సరే ఒక ఫెయిల్ అయ్యామంటే వెంటనే మనం ఇంకో దాని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ సక్సెస్ ఏం స్టార్ట్ చేయాలి, దేని ఎప్పటికప్పుడు ముందుతో నైపుణ్యాలను డెవలప్ చేసుకోవాలి. దానికోసం స్కిల్ కోసం ట్రై చేస్తుండాలి, ముందుకెళ్ళాలి. ఎవ్రీ ఎండ్ ఈజ్ అ న్యూ బిగినింగ్. ప్రతి దానికి ఎండ్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ చేయాలి కొత్త వెంచర్. ఒకటి అయిపోగానే ఇంకోటి. ఒక ప్లాట్ అమ్మాం, అయిపోయింది కదా, రెండో ప్లాట్ కావాలి. ఇప్పుడంటే మనం తినటం అనేది ఉంటుంది, మన ఫ్యామిలీ ఉంటుంది, మన పిల్లలు ఉంటారు, మన అప్పులు ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ముడిపడి ఉంటాయి. కాబట్టి మనం ఈ షుడ్ ఎర్న్. క్యారెక్టర్ ఒకటి చేసాము బాగానే ఉందంటే మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్. అందుకే ప్రతి ఒక్కళ్ళకు ట్రబుల్ ఏమొచ్చిందంటే లైఫ్ లాంగ్ బాగుండాలి అనేది. కొంతమంది ఏంటంటే కొన్ని ఫీల్డ్స్లో ఏమవుతాయంటే సినిమా ఫీల్డ్ తీసుకున్న వాళ్ళ క్యారెక్టర్లు చెప్పడానికి డబ్బులు వస్తాయి, ఉన్నదాన్ని లగ్జరీస్గా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత సేవింగ్ లేకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఫైనల్గా చాలామంది ప్రాబ్లం చెందే అవకాశం ఎందుకు వచ్చిందంటే దానివల్ల ఏంది సినిమా ఫీల్డ్ వాళ్ళు డబ్బులు ఉంటాయి కదా అంటే ప్రాబ్లం బికాస్ ఆఫ్ డిసిప్లిన్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఉన్న వాళ్ళు కొంతమంది పైకి వచ్చారు. సో దట్ లైఫ్లో ఏంటంటే ఎవ్రీ ఎండ్ ఈజ్ న్యూ బిగినింగ్. అంటే డెఫినెట్గా వాళ్ళకు వచ్చాయి. ఈరోజు వర్క్ చేసాం, జాబ్ చేస్తున్నాం. ఎప్పుడు జాబ్ చేస్తున్నాం, ఎప్పుడు మంత్లీ ఇన్కమ్ చేయాలి, మళ్ళీ మంత్లీ శాలరీ వచ్చిన తర్వాత అయిపోతుంది. ఇదే సిస్టమా? యూ హ్యావ్ టు సేవ్, నీ ప్రొడక్టివిటీ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ప్రతిదీ నువ్వు చెయ్యాలి. దాంతోపాటు సక్సెస్ రేట్ ఇలా ఒకదాని నుంచి నువ్వు అనుభవాల నుంచి నువ్వు ప్రాసెస్ చేసుకుంటూ ఈ ఎండ్ అయిన దాన్ని న్యూ బిగినింగ్ లాగా ప్రారంభించాలి. అంటే దాంట్లో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అప్పుడే న్యూ బిగినింగ్ ప్రాపర్గా జరుగుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ ఫాల్ట్. అందరి జీవితాల్లో అరే వీడు సంపాదిస్తున్నాడు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బికాస్ సంపాదిస్తున్నాడు బట్ నో సేవింగ్. ఎంత సంపాదించాడో అన్ని ఖర్చులకు సరిపోతుంది. దట్ ఈజ్ నాట్ ద యూజ్. ఎప్పటికప్పుడు కొత్త థాట్స్ చేయాలి, కొత్త నైపుణ్యాలు ఉన్న దాంట్లోనే పైకి ఎదగాలి, సంపాదన పెరగాలి, సేవింగ్ పెరగాలి. చెప్పాను నేను ఎప్పుడు, సంపాదన సేవింగ్ రెండు ప్యారలల్గా వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను గెయిన్ చేయాలి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్ యువర్ శేషు.